गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। सभादेवताभ्यो नमः। సరే, నిన్నటి రోజున గ్రహణం, చంద్రగ్రహణం. ఆ తలుపు కొంచెం దగ్గర ఏంటన్నా వేయండి, వేలు పెట్టి వేసుకోమని ఉంటని మళ్ళీ అదైంది ఇదైంది అనుకోకుండా. సరే, నిన్నటి రోజున చంద్రగ్రహణం ఆల్మోస్ట్ 9:46 ఎప్పుడో వచ్చింది, అరౌండ్ 1:50-1:45కి అయిపోయింది. దానికి చంద్రగ్రహణం పట్టాక స్నానం చేయాలి, మళ్ళీ అయిపోయాక స్నానం చేయాలి. పట్టు స్నానం, విడుపు స్నానం అని రెడీ చేస్తారు. ఇవన్నీ ఫాలో అవ్వాలి. కొంతమంది ఏంటంటే ఈ వీడియో యూట్యూబ్స్లో చూసి 10 మంది 10 రకాలు చెప్పారనో రకరకాలు చెప్తున్నారు. అందుకనే ఎప్పుడైనా ఒక గురువు అంటూ మనం నమ్మితే ఆయన చెప్పింది ఫైనల్ అనమాట. ఇక అందుకని ఈ గురువు కరెక్టా, ఆ గురువు కరెక్టా, ఈ రీసెర్చ్ చేసేవాడు ఎట్లా ఉంటుందంటే పిచ్చాసుపత్రికే పోతాడు వాడు. ఎప్పుడైనా గురువుల్ని మార్చకూడదు. ఒక గురువుని పెట్టుకుంటే ఆ గురువు ఏది చెప్పినా అదే రైట్. ఇప్పుడు ఇంత 15 మంది ఉన్నాం, 15 మందికి జ్వరం వచ్చింది, అందరికి ఒకటే మెడిసిన్ ఉండదు. సేమ్ జ్వరం వచ్చినా కూడా మీకున్న ఫీవర్ టెంపరేచర్స్ మారుతుంటాయి. జ్వరం సేమే, కోవిడ్ అందరికి వచ్చింది, అర్థమైందా? కానీ అందరికి ఒకసారి వచ్చి ఒకసారి తగ్గిపోయిందా? ఒక్కొక్కరికి వ్యాక్సిన్లో తగ్గింది, ఒక్కొక్కసారి వ్యాక్సిన్లో ఎక్కువైంది, ఒక్కొక్కసారి వ్యాక్సిన్ తీసుకొని చచ్చిపోయాయని చెప్పారు కొంతమంది. అవన్నీ నిజాలా కాదు మనకు తెలియదు. గవర్నమెంట్ అయితే చచ్చిపోవడానికి అయితే వ్యాక్సిన్ ఇయ్యదు కదా, తగ్గడానికే ఇస్తుంది. చెప్పడం అలా చెప్తారు, వ్యాక్సిన్ వేసుకున్నాక చనిపోయారండి అని చెప్తారు. అది ఎంతవరకు నిజం తెలియదు. ఒక పడవచ్చు, బాడీ ఎలా ఉందో తెలియదు, ఫస్ట్ టైం కదా, చెప్పలేము ఏది ఎలా ఉంటుందో. సరే, అలా గ్రహణం యొక్క టైం కుంభరాశి వాళ్ళు మెయిన్గా చూడొద్దన్నారు. తర్వాత వృశ్చిక, కర్కాటక, మీనరాశి. మీనరాశికి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఇవన్నీ నమ్మాలా అంటే మనం బొట్టు పెట్టుకునే వాళ్ళం కాబట్టి, ఆ సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి నమ్మాలి. ఎందుకంటే ఇవన్నీ మనవి కాబట్టి. మన ఇంట్లోకే మనం పోకపోతే ఇంకెక్కడ పోతావు? తప్పిపోతావు. అందుకనే మన ఇంటికి మనం పోవడం అంటే మన ధర్మాన్ని మనం నమ్మి మనం అనుష్ఠానం చేయడం అంటే ఫాలో అవ్వడం. అనుష్ఠించడం అంటే మన ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. అయితే మన ఇంటికి మనం వస్తాం, లేదంటే మన ఇల్లు అనుకొని అన్ని ఇళ్ళకి పోతారు, అందరూ వెళ్ళగొట్టేస్తారు, ఎవరు ఉండనియరు, తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద పిచ్చి పట్టిన వాళ్ళ. సో మన ధర్మం మనం నమ్మాలి, ఫాలో అవ్వాలి. గ్రహణం టైంలో కొంతమంది చూశారు, చూడొద్దన్నా కూడా ఏమవుతుందిలే అని చూస్తే ఒక ఫలితం ఉంటుంది, రిజల్ట్. ధర్మానికి ఎప్పుడు ఎదురెళ్ళి ఏమవుతుంది చూద్దామని అనొద్దు. ఒకసారి దానికి కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ధర్మమే నిజమైతే అని చెప్పేసి బౌద్ధ మతస్థులు ఆయన కింద పడేస్తే కన్ను పోయింది. వారి గురించి కూడా చెప్తున్నాం, కుమరీల భట్టు ఆయన గురించి చెప్పుకున్నాం. అలా ధర్మమే నిజమైతే అనే చిన్న డౌట్ ఉన్నకే కనుపోతే మనం అసలు మనకి ఏమేం పోవాలి, ఇక మనకు అసలు ఏమీ నమ్మకం లేదు కదా. అందుకనే సనాతన ధర్మం, బొట్టు లేని వాళ్ళు బొట్టు పెట్టేసుకోండి, ఒకసారి చెక్ చేయండి. బాయ్స్లో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. వరుణ్, బాయ్స్లో నువ్వు చెక్ చేయి, గర్ల్స్లో నువ్వు చెక్ చేయి. యశిక, ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని బొట్టు లేని వాళ్ళు కుంకుమ పెట్టేయండి. నాకు హిందూ మొహాలు తప్పితే వేరే మొహాలు కనబడొద్దు. ఒకటి వేరే మొహాలు అయితే మాత్రం వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, బొట్టు పెట్టుకోకుండా విన్నా పర్లేదు. సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా బొట్టు ఉండాలి, మొహాన కుంకుమ, టిక్లీలు కాదు. అయితే ఎవరికైతే మెయిన్గా కంపల్సరీ గ్రహణం ఉందో వాళ్ళు చూడకూడదు. చూశారు అంటే నాకు ఒక్కొక్కసారి మెసేజ్ పెడుతున్నారు, తెలియక చూసామంటారు. తెలియక చూస్తే ఒక ఫలితం, ఎదురెళ్ళకూడదు. ధర్మానికి ఎదురెళ్ళి ఏమవుతుందో చూద్దామంటే జీవితాలు నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధర్మానికి ఎదురు పోకూడదు. ధర్మం అంటే ఏదో కాదు, శివుడు ఎదురెళ్తే నిల్చోగలుగుతారా? శివుడు ఎదురుగా వెళ్ళి ఎవరైనా నిల్చోగలుగుతారా? ఏ దేవతామూర్తి నిల్చోదు. శివుడు ముందు వెళ్ళి నేను నిల్చొని ధర్మానికి ఎదురెళ్ళడం అంటే యుద్ధం చేయడమే ధర్మంతో. శివుడితో చేసినట్టే ఉంటారా? బూడిదైపోతాం. శివుడు ముందు కోపం వస్తే మూడో గంట తెరిస్తే ఏమవుతుంది? బూడిద అవుతాం. అలా ధర్మం జోలికి కూడా వెళ్ళొద్దు. ధర్మం మీద ఎక్కి వెళ్తాడు అంటే అర్థం ఏంటి? శివుడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడని అర్థం. అందుకే కదా ఆయనకి బ్రహ్మ తలకాయ తీసేసాక బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటే ఆయనకి చేతికి పుర్రె అతుక్కుపోయింది. అది కాశీలో వెళ్ళాక అది విడుదలైంది ఆయనకి, బ్రహ్మకపాలం. అంటే ఆయనకో రూలు మనకో రూల్ అని కాదు, ఆయన ధర్మం అనుష్ఠించి మనం ధర్మం ఫాలో అవ్వమని చెప్పాడు. అలా గ్రహణం నిన్న అందరు చాలా సంతోషంగా, మొత్తానికి మేమైతే ఆల్మోస్ట్ 5గురం
మా అమ్మ పేషెంట్ కాబట్టి కుదరదు, పేషెంట్స్ పిల్లలకి ఎక్స్క్యూజ్. మా పిల్లలు ఏ మాట ఆ మాట చేయగలిగారు. ఆల్మోస్ట్ 9 o'clock 9:15 కూర్చున్నాము. అన్ని స్తోత్రాలు పుస్తకాలన్నీ కంప్లీట్ చేసాం. మంత్రం ఉన్నవాళ్ళు మంత్రం చేసుకున్నవాళ్ళు. గ్రహణం వచ్చిందంటే తెలివిగా ఏం చేయాలంటే ముందే ఎవరైనా గురువుగారు మీకంటూ ఉన్న వాళ్ళ దగ్గర పోయి మంత్రం అడిగి తీసుకోవాలి. తీసుకొని ఆ మంత్రం గ్రహణ కాలంలో చేయాలి. గ్రహణ కాలంలో ఏమి చేసినా 1,000,000 రెట్లు ఫలితం. ఒక్కసారి హనుమాన్ చాలీసా చేశారనుకోండి, గ్రహణం టైంలో 1,000,000 సార్లు చేశారు రా అని రాసుకుంటారు. అంత మంచి టైం ఇదే అంటారు. సాధనలో పైకి ఎక్కడానికి ఇవే మార్గాలు. ఋషులందరూ ఇదే చేసేది తెలివైన పని. గ్రహణ టైంలో ఇళ్లల్లో ఉండరు, కొంతమంది వెళ్ళిపోతుంటారు. కొంతమంది గోదావరి ఒడ్డునో లేదంటే గంగ దగ్గర ఎక్కడో వెళ్ళిపోయి అక్కడుండి తపస్సు చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే గ్రహణ టైంలో ఉన్న శక్తి ఎక్కువ. చెయ్యాలి ఆ రోజే మనం ఎక్కువగా చేసుకోవాలి. దాంతోపాటు ఈ సంవత్సరం చంద్రగ్రహణం గ్రస్త చంద్రగ్రహణం, రాహు మింగేశాడు. అందువల్ల కొంచెం తలుపులు తీర్చినాను ఇప్పుడు. రాహుగ్రస్త చంద్రగ్రహణం, అందుకని ఒక పాము పడగ ప్లస్ చంద్రుడు, వెండిలో చిన్న వెండి పడగ అండ్ చంద్రుడు తీసేసి, చిన్న వెండి పడగ చంద్రుడు, అవి పురోహితులకో బ్రాహ్మణులకో దానం చేయాలి. సద్బ్రాహ్మణులకు దానం చేయాలి. బ్రాహ్మణ వేషాల్లో చాలామంది ఉన్నారు ఇవాళ రేపు, వాళ్ళకు కాదు. సద్బ్రాహ్మణుడు వాళ్ళ గోత్రము అవి ఇవి కనుక్కొని వాళ్ళ పూర్వీకుల విషయాలు అడిగితే వాళ్ళు ఏం పురాణాలు చదువుతున్నాడు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో ఒకసారి ఒక 10 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది వాడు సీన్ ఏంటనేది. వాడు నిజమైన బ్రాహ్మడేనా, వాడు నిజంగా గాయత్రి చేస్తున్నాడా, 3 సంధ్యాలు చేస్తున్నాడా. ఇవాళ రేపు అంతా ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ ఓ బొట్టు తగిలిచ్చేది, ఓ సిక్క పెట్టేది, ఓ మెడలో తాడేసేది, ఇంటికి వెళ్ళాక ఇది చెడిపోయి తీసేయి, లోపల దోపై తాడు తీసి తగిలిచ్చేయి, అంతే. ఇంకేం చేస్తారో తెలియదు. తర్వాత ఆ బిజినెస్లా తయారైంది. నవరాత్రులు వస్తే బ్రాహ్మణులు ఎంతమంది కనబడతారో, నవరాత్రి తర్వాత ఒక్కడు కనబడుతున్నాం బ్రాహ్మణుడు. మళ్ళీ చూడండి గణేష్ నవరాత్రులు ప్రతి ఒక్కడు బండి మీద పని చేసుకొని పోతుంటారు. తర్వాత పని చేసుకున్నాను కాదు అంటే వేసుకున్నాడు బ్రాహ్మణుని కాదు. తర్వాత ఇప్పుడు నేను కూడా ప్యాంట్లోనే కూర్చున్నా, అట్లా అని కాదు. గాయత్రి అనుష్ఠానం మెయిన్గా సూర్య నమస్కారాలు, అర్ఘ్యము ఇవన్నీ చేస్తున్నారా అనేది చెక్ చేసుకోండి. బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడికి ఇవ్వాలి. బియ్యము, పెరుగు, పాలు, మినుములు ఇలాంటి ద్రవ్యాలు బ్రాహ్మడికి ఇవ్వాలి. ఇస్తే ఏంటి, చంద్రుడు మనఃకారకం, మనస్సు మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చంద్రుడు. ఎవరైతే చూడగలదన్నారో వాళ్ళు చూస్తే వాళ్ళ మనసు అన్ని పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసి వాడిని కింద పడేస్తుంది. ఖచ్చితంగా కింద పడడం ఖాయం. అర్థమైందా? మరి దానాలు చేస్తే చంద్రుడు ప్రీతికరం, చంద్రుడు సంతోషించి మనకు ఆ దిక్కుమాల ఆలోచన మనసులో ఇవ్వరు. ఎందుకంటే మనసే కారణం. అందుకని చంద్రుడికి మనసుకి లింక్. ఒక్కొక్క నవగ్రహాల్లో ఒక్కొక్క అధిదేవత ఒక్కొక్క దానికి లింక్ ఉంటారు. సత్యనారాయణ పూజ చేసినప్పుడు ఎప్పుడన్నా ఇక్కడ చేస్తుంటాం కదా, నెలకొకసారి వినండి. ఒక్కొక్కళ్ళు దేనికి సంబంధం అనేది ఉంటుంది. చంద్రుడు అలా మనసుకు సంబంధం. మనసులో మంచి మంచి ఆలోచనలు వచ్చి మంచి మంచి కోరికలు వచ్చి సద్గుణాలు లేదంటే సత్వగుణం సంబంధించిన కోరికలు రావాలంటే చంద్రుడికి శాంతపరిచే విధంగా మనం ఏం చేయాలి, దానాలు చేయాలి, జపం చేయాలి. అది ముందే తెలుసుకొని చేయాలి. నెక్స్ట్ మళ్ళీ సూర్యగ్రహణం వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ తొందరలో వచ్చినప్పుడు ముందే ప్లాన్ చేసుకోండి. ఈసారి మిస్ అయిన వాళ్ళు అప్పుడు కూర్చోడానికి ట్రై చేయండి. దర్భ వేయాలి ఇంట్లో. దర్భకు శక్తి ఉంది, నెగిటివ్ వైబ్స్ వస్తుంది, దాన్ని ఎమిట్ బయటికి దోసేస్తుంది ఇంట్లో ఉండని. అందుకని పెరుగు మీద, పాల మీద, ఇంట్లో తినే వస్తువుల మీద అన్నిటి మీద దర్భ. మెయిన్గా స్వామి మీద. ఇవాళ పొద్దునంతా దర్భలోనే ఉన్నారు. ఇవాళ ఆఫీస్ పైన అక్క వాళ్ళు చేశారు, చాలా బాగా ముద్దుగా ఉన్నారు స్వామివారు. సరే, అలాగా గ్రహణం చాలా ఇంపార్టెంట్. పౌర్ణమి, ఏకాదశి, పుణ్యతిథులు మనం చెప్పుకున్నాం. ఇది కూడా ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు నిత్య నైమిత్తిక తిథులు అంటారు. నిత్య తిథి అంటే రోజు వచ్చేది. మీరు రోజు చెప్తున్నారు కదా సంకల్పం, తదియా, పాడ్యమి, విధియా, తదియా, చవితి, ఇవన్నీ నిత్య తిథులు. నైమిత్తిక తిథులు పుణ్యమైన తిథులు. పౌర్ణమి నిన్న వచ్చింది, గ్రహణంతో కూడిన పౌర్ణమి. అర్థమైందా? అలానే మళ్ళీ ఏకాదశి, ద్వాదశి, అలానే ప్రదోషం, మన మాస శివరాత్రి, 4 మాస శివరాత్రులు ఉన్నాయండి. నేను విన్నాను 4 మాస శివరాత్రులు ఉంటాయి. ఒకటి మాస శివరాత్రి, మహామాస శివరాత్రి ఉంది, అదే శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అర్థమైందా? ఇంకోటి రోజు సాయంత్రం వస్తుంది, రోజు సాయంత్రం 6ంటికి. ఇది కూడా మహాశివరాత్రి కిందకే వస్తుంది, రోజు సాయంత్రం 6ంటికి. ఇంకోటి శుక్లపక్షం ముందు వస్తుంది, అంటే ఈ పౌర్ణమికి ముందు వచ్చింది మొన్న ఒకటి. అర్థమైంది? త్రయోదశి, చతుర్దశిలో అదొక మహాశివరాత్రి. ఇంకోటి అమావాస్య ముందు వస్తుంది. అలా 4 ఉన్నాయి మొత్తం మాస శివరాత్రిలో. మనం చేసేది అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి. మనం ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తాం కదా,
అది నెలకొకసారిగా ఇలా చేస్తాం. సంవత్సరానికి మహాశివరాత్రి, సంవత్సరానికి ఒక మహాశివరాత్రి, నెలకి 2 వచ్చాయి. శుక్లపక్షం ముందు ఒకటి, కృష్ణపక్షం ముందు అంటే అమావాస్య ముందు, పౌర్ణమి ముందు ఒకటి, తర్వాత రోజుకి సాయంత్రం 6ంటికి. అలానే ఇవాళ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మహాలయ పక్షం. మహాలయ పక్షం అంటే వినాయక చవితి వెళ్ళిపోయాక, నిమజ్జనం అయ్యాక పౌర్ణమి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్ష పాడ్యమి అంటే సెప్టెంబర్ 7th నిన్న నుంచే స్టార్ట్. యాక్చువల్గా ఇవాళ 8th కానీ 7th నిన్న నుంచే స్టార్ట్. 21st వరకు, సెప్టెంబర్ 21st వరకు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సెప్టెంబర్ 7th టు సెప్టెంబర్ 21st మహాలయ పక్షం అంటారు. 15 రోజులు ఉంటాయి. భాద్రపద కృష్ణపక్షం, భాద్రపద కృష్ణపక్షం, అది మహాలయ పక్షం అంటారు దాన్ని. ఎవరికి ఇది 15 రోజులు అంటే సంవత్సరం మొత్తంలో తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళకో, తల్లిదండ్రులకో తద్దినం పెట్టని వాళ్ళ కోసం ఈ తిథి, ఈ 15 రోజులు. ఈ 15 రోజులు మీరు కూడా ఏం చేయొచ్చు, మా అమ్మ నాన్న బ్రతుకున్నారు కదా అని అనొద్దు. ఒక బియ్యం తీసుకెళ్ళి వెస్ట్ సైడ్ చెప్పాను కదా, మధ్యాహ్నం 12ంటికి, ఏదో ఒక రోజు వీలైన రోజు మధ్యాహ్నం 12ంటికి వెస్ట్ సైడ్ ఉన్న గోడ మీద ఒక అన్నం ముద్దనో బియ్యం గింజలో వెయ్యండి. అది ఫస్ట్. అది దాటితే మళ్ళీ ఆదివారం రోజుకి మధ్యాహ్నం 12, ప్రతిరోజు మధ్యాహ్నం 12ంటికి పెట్టచ్చు. 15 రోజులు పెడితే చాలా గొప్ప. నేనే పైన వెళ్ళి బియ్యం వేసి వస్తుంటా తినడానికి పక్షులకి. ఇవాటి రోజున కౌంట్ అయిపోయింది. నిన్నటి రోజున కూడా వేశాను. సో మహాలయ పక్షంలో 2 రోజులు నేను బియ్యం అయితే నేను వేసేసా పక్షులకు వెయిట్కో. పితృదేవతలు వస్తారు, భూమి మీద తిరుగుతుంటారు. ఇప్పుడు ఈ 15 రోజులు పితృదేవతలు భూమి మీద తిరుగుతుంటారు. ఇవాళ నా స్టేటస్లో కూడా ఒకటి పితృదేవతలకు సంబంధించింది ఒకటి పెట్టాను. ఇవాళ చూసారో లేదో, సమితి స్టేటస్ ఇంటికి వెళ్ళాక అందరు చెక్ చేయండి. పితృదేవతలకు సంబంధించిన చిన్న వీడియో గురువు గారు చెప్పింది పెట్టాను. సరే, అలా సండే రోజున మధ్యాహ్నం 12ంటికి, అది మిస్ అయితే అమావాస్య, అది మిస్ అయితే మహాలయ పక్షం. అంతే 15 రోజులు. దేవుడు ఎన్ని ఆఫర్లు ఇచ్చాడు చూడండి. అయినా కూడా మనం ఫాలో అవ్వదు. నీ కర్మరా బాబా నాది ఏమిటి మరి ఫాలో అవ్వలేదు, నేను చేయను ఏంటంట, రేపొద్దు నీ కొడుకుల్ని ఎక్స్పెక్ట్ చేయకు. మీ ఇంట్లో కొడుకు పుట్టాడు, కొడుకులు కావాలనుకున్న వాళ్ళు కంపల్సరిగా మహాలయ పక్షమో అమావాస్య తిథి మధ్యాహ్నం 12ంటికో, ప్రతి నెల అమావాస్య మధ్యాహ్నం 12ంటికి, ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12ంటికి, లేదు ప్రతిరోజు మధ్యాహ్నం 12ంటికి. ఇన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్లో ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకొని ఆ వెస్ట్ గోడ మీద ఒక అన్నం ముద్దను ఏదో పెట్టండి. ఈ 15 రోజుల్లో కొన్ని మఠాల్లో కానీ, పీఠాల్లో కానీ, లేదంటే మీకు సంబంధించిన బ్రాహ్మణులు ఉంటారు. గౌడ్స్ అయితే గౌడ్స్, రెడ్డిస్ అయితే రెడ్డిస్, బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు, లేదంటే అందరు కలిపి ఒక బ్రాహ్మణోత్తముడు అంటారు, సద్బ్రాహ్మణుడు, అలా వారికి బియ్యము, కూరగాయలు. బియ్యం అంటే రేషన్ బియ్యం కాదు, తినని బయట పడేసే బియ్యం కాదు. నువ్వు ఏదైతే అన్నం తింటున్నావో ఆ అన్నం బస్తాలోంచి తెచ్చిన బియ్యమే. అది స్వామికి, బ్రాహ్మణుడికి ఇవ్వాలి. పెద్దవాళ్ళ పేర్లు చెప్పి ఇస్తారు. అర్థమైందా? మీరేమంటారు దాన్ని? బియ్యం పోసారు అంటారా? పంతులు గారికి ఏదో ఇస్తారుగా మీరు, ఏమంటారు దాన్ని? స్వయం పాకం. మేము స్వయం పాకం అంటారు, మీరు బియ్యం పోస్తారు కదా. మీ ఇళ్ళలో పెద్దవాళ్ళ పేరు చెప్పి బియ్యాలు ఇయరా, కూరగాయలు అన్నీ కలిపి ఇస్తారుగా పంతులకి, దాన్ని ఏమంటారు? అలా ఒక్కొక్కళ్ళకి ఒకటి సారా అంటారు, శాఖ అంటారు, కొంతమంది ఏమో మేమేమో స్వయం పాకం అంటాము. అలా రకరకాల పేర్లు ఉన్నాయి. సరే, ఏదైనా కూడా ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి గాయత్రి అనుష్ఠానం చేసేవాడు ఉత్తమ బ్రాహ్మణుడు. చాలామంది గాయత్రి తెలీదు, వాళ్ళ పూర్వీకుల వృత్తాంతం తెలీదు. ప్రవర జపమానాలు ఒకటే గుర్తు. బ్రాహ్మణ కాదా అంటే ప్రవర. ఇప్పుడు ఈ మాట అంటే ఇది కూడా బట్టి కొట్టేసి వస్తారు ఎవడు పడితే వాడు. ప్రవర అంటే వాళ్ళ గోత్రికులు అన్నీ వస్తాయి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు వశిష్ఠాశక్తి పరాశర శ్రేయాశ ప్రవరాన్విత ఆపస్తంభ సూత్ర యజుర్వేద శాఖాధ్యాయి పరాశర గోత్రోద్భవస్య వెంకట శ్రీకాంత్ కుమార్ శర్మ అహంబో అభివాదయే అని గురుగారి ముందు అలా చెప్పాలి. ప్రవర ఇది చెప్పాం కాబట్టి బట్టి కొట్టి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది చెక్ చేయాలి. బ్రాహ్మడు అంటారు. అలా బ్రాహ్మడు అన్నాడు గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అలా ప్రవర అంటే నేను ఈ వంశం వాడినండి, వశిష్ఠ శక్తి పరాశర, ఇట్టించట పైకి వశిష్ఠ శక్తి పరాశర. వశిష్ఠ మాముని. ఏ వశిష్ఠ మాముని? రాముడు. ఆ వశిష్ఠ మాముని. ఆయనకి తర్వాత ఎవరు వచ్చారో? శక్తి వచ్చారు. శక్తి తర్వాత పరాశర. అలా వచ్చింది. పరాశరుడు తర్వాత వ్యాసుడి నుంచి వ్యాస గోత్రీకులు వచ్చారు. భరద్వాజ గోత్రీకులు వేరు, కౌండిన్యుడు ఆయన గోత్రికులు వేరు. కౌండిన్య అంటున్నారు కదా, కౌండిన్యుడు వేరు. అలా ఋషుల నుంచి వచ్చాం మనం అందరం.
సరే అమ్మా, ప్రవర గర్ల్స్ క్యా బ్రాహ్మణోత్తములకు ఉంటుందంటే గాయత్రి చేసేవాళ్ళకి ఉంటుంది. ప్రవర ఉంటుంది, ఎందుకంటే కళ్యాణం అప్పుడు సీతమ్మకు కూడా చెప్తారు కదా గోత్రం, వంశం అంతా చెప్తారు. గర్ల్స్కి ఉంటుంది, బాయ్స్కి కూడా ఉంటుంది. శివుడి దగ్గర ప్రవర చెప్పేటప్పుడు ఆయన తాత పేరు శివుడు అంటారు, ఆయన ముత్తాత పేరు శివుడే అంటారు. శివుడు గోత్రం వంశం గురించి చదువుతారు కదా, చదివినప్పుడు కూడా తాత పేరు శివుడు, ముత్తాత పేరు శివుడు, అన్నీ శివుడు అని చెప్తుంటారు. ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు, పేరెంట్స్ లేరు, గ్రాండ్ ఫాదర్స్ ఎవరు లేరు కదా, గ్రాండ్ పేరెంట్స్ అవేమి లేరు కదా. అలా సరే, అలా ఆ విధంగా మనం నిన్నటి గ్రహణం గురించి ఒకటి చెప్పుకున్నాం. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళిన ఈ సౌండ్ సిస్టమ్ దేని గురించి? అది నిమజ్జనం తెచ్చేటప్పుడు ఎంత పద్ధతిగా తెస్తామో తీసుకెళ్ళేటప్పుడు అంత పద్ధతిగా తీసుకెళ్ళాలా. డీజేలు పెద్ద పెట్టి మొన్న జయక్క చెప్తుంది, ఇంటి ముందు నుంచే అసలు వినగూడని పాటలు పెట్టి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళారంట. ముంబైకి వస్తావా, చెన్నైకి వస్తావా అనేదో పాటలు పెట్టుకుంటూ. ఎక్కడ పోయి ఏం చేయడానికి? వినాయకుడు కదా పాటలు పెట్టేది. ఇంకేమో ఉన్నాయి. సరే, అంత నాలెడ్జ్ మనకు అనవసరం. పనికిరానివి ఎక్కువ మాట్లాడితే కూడా మన మైండ్లోకి అది వెళ్తుంది. పనికిరానివి కొంతమందికి అలవాటు ఉంటుంది, పనికొచ్చేవి డిస్కస్ చేసే కంటే పనికిరానివి ఎక్కువ డిస్కస్ చేస్తుంటారు. అంటే ఏమైంది? అది రిపీట్ చేసినప్పుడల్లా మనసు దాన్ని పట్టుకుంటూ ఉంది. నువ్వు ఎంత దాన్ని రిపీట్ చేస్తే అంత పట్టుకుంటుంది. ఫైనల్ నువ్వు అదే అవుతున్నావు. చెత్తకుండిలో ఉండి ఓ 10 గంటలు ఉండిరా, నీ దగ్గర చెత్త వాసనే వస్తుంది. గంధం స్మెల్ వస్తుందా? రాదు కదా. జిహెచ్ఎంసీ యార్డ్లో నిల్చొని ఒక 2-3 గంటలు మీ బట్టలకు పట్టేస్తుంది ఆ చెత్త స్మెల్, అవునా కాదా? అందుకే మనం దాన్ని తలను కూడా తలవచ్చొద్దంట. దాని గురించి ఆలోచన చేయొద్దు, డిస్కషన్ కూడా చేయొద్దు. నేను చెప్పలే, అందుకనే దిక్కుమాల పాటలు ఏవో పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ పోయారని. అది కాదు మన పద్ధతి. అంటే మన పురాణాల్లో ఏమనుందా? డీజే పెట్టి ఫలానా 5 పిన్ 6 పిన్ 7 పిన్ పెట్టి అవతల హార్ట్ పేషెంట్ చచ్చిపోయినా పర్లేదు, ఇక్కడ ఎవరికో చెమట వచ్చినా పర్లేదు, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు అయితే దడ సౌండ్ కొట్టేస్తే వాళ్ళు చచ్చిపోతారు ఇక్కడ ముసలోళ్ళు. ఇప్పుడే వెళ్ళింది కదా బండి, అలా చేయకూడదు. దట్ ఈజ్ రాంగ్. మనకి ఎక్కడ వినాయక వ్రత కల్పం అన్నారు. ఋషులు ఎప్పుడు డీజేలు పెట్టుకుని డ్యాన్స్ అయితే చేయలే. ఈ దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది? రోగం పెట్టి చేశారు ఎవరన్నా? లేదుగా. కల్పం అని ఎవరంటారు? ఋషి నుంచి వస్తే కల్పం అంటారు. వ్రతకల్పం, సత్యనారాయణ స్వామి వ్రతకల్పం అన్నారు. అంటే ఋషి నుంచి వస్తుంది, అది ఋషి ప్రోక్తం అంటారు. ఋషి ఎలా చెప్పాడు అలా చేయాలి. దానికి అటు చేసినా డేంజరే, ఇటు చేసినా డేంజరే. ధర్మం కాదు, అధర్మం అయిపోయింది. అంటే 9 రోజులు వినాయక చవితి చేసుకొని పాపం చేసుకుంటున్నారని చెప్పాలి. ఎవడైతే అలా చేశాడో వాడు, ఎవడైతే ధర్మంగా చేశారో వాళ్ళకి ఆ స్వామి అనుగ్రహం ఉండి పైకి వస్తారు. ఇది ఎవడు చూడొచ్చాడు? సార్ నేను నిన్ననే చూశాను, డీజేలో ఫుల్ గోల్ చేసిండ్రు, మస్తు చేసిండ్రు, అసలు ఇంటికి వచ్చి డబ్బులు చాలా మిగిలినాయి, సిట్టింగ్ వేసిండ్రు. పిల్లలు చెప్తారు నన్ను, నాకు వచ్చి వినాయక చవితి తీసుకెళ్ళేటప్పుడు తాగి తీసుకెళ్తున్నారంట, మళ్ళీ ఓ రోజు పెట్టుకుంటారంట సిట్టింగ్ అని. అకౌంట్స్ అని క్లోజ్ చేస్తారు కదా, స్వామిని ముందు పెట్టి ఓట్ బ్యాంక్ లాగా, మనీ బ్యాంక్ లాగా వినాయకుడిని వాడతారు. ఆయన పెట్టి వెనకాల హుండీలు పెట్టి నింపుకొని అదంతా ఓ రోజు సిట్టింగ్ వేస్తారు. వేసి మందు పార్టీలో ఏమేమి కావాలో చికెను, మటను, అన్నీ కోడి పకోడి అన్నీ తెచ్చుకొని, పచ్చళ్ళు తెచ్చుకొని కూర్చుంటారు అనుకుంటా, హాయిగా పూజిస్తారు. ఇదా కల్పంలో లేదే? మరి వినాయకుడు అయితే ఇలా చేయమని ఎక్కడ మెన్షన్ చేయలేదే. వీళ్ళందరి కోసమే యమలోకంలో కొన్ని రూమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి, ఇట్లాంటి వాళ్ళ కోసమే. యమలోకం దాకా పోవాలా అంటే భూమి మీద ఫస్ట్ అవుతుంది. భూమి మీద అయిన వినాయకుడు చెప్పుకున్నాం ఆల్రెడీ, టీనేజర్ అని, రోషం ఎక్కువ, నన్ను అడ్డు పెట్టుకొని ఇలాంటి దిక్కుమాల పనులు చేస్తున్నారా అని ఫస్ట్ భూమి మీద తాట తీశాక తర్వాత యమలోక ద్వారం రెడీగా ఉంటుంది. అందుకే యమలోకం డోర్స్ ముయ్యరు, ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్. ఎంతమంది కంటే ఇన్ఫినైట్, ఎంతమంది వచ్చినా కూడా ప్లేస్ ఉంటుంది, ఎందుకంటే అంతమంది తయారవుతున్నాం కింద. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ సొసైటీకి నువ్వు అన్యాయం చేశావో, ఎవరికి నీ వల్ల అన్యాయం జరిగిందో అక్కడ అన్యాయం పోవాలంటే వాళ్ళకి మళ్ళీ నువ్వు తిరిగి ఉపకారం చేయాలి. మన వల్ల అపకారం జరిగిన చోట ఉపకారం జరగాలి. ఇప్పుడు నేను నా వల్ల సొసైటీ అంతా బాధపడ్డదనుకో, ఆ సొసైటీ బాగుపడే విధంగా పనులు నేను చేయాలి, ప్రతి ఉపకారం చేయాలి. అర్థమైంది? అపకారం చేశా కదా, నా వల్ల బాధపడిపోయారు అనుకోండి సొసైటీలో, ఆ సొసైటీకి ఉపకారం సంబంధించిన నేను చెయ్యాలి, అప్పుడు నా పాపం పోతుంది. పాపం ఎలా పోతుంది? ఏదర్ చెప్పాలి, బయటికి నలుగురిలో చెప్పాలి, కుదరకపోతే దైవం దగ్గర చెప్పాలి, లేదంటే గురువు దగ్గర చెప్పాలి, లేదంటే ఎవరైతే నీ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఉపకారం చేయాలి, వాళ్ళు బాగుపడే విధంగా ఉండాలి. మన వల్ల ఇప్పుడు డీజేలు పెట్టి ఇన్ని నాశనం చేస్తున్నాం,
ఎన్ని ఇబ్బంది పడ్డాయో, చిన్న చిన్న క్రిములు అయితే చచ్చిపోతాయి ఆ సౌండ్కే. అవునా కాదా? ఆల్రెడీ గాలి పీల్చి చంపేస్తున్నావు, అన్నం తిని కొన్ని చంపేస్తున్నావు, నోట్లో ఉన్నవని చంపి మింగుతున్నావు లోపలికి. ఎందుకంటే బ్రషింగ్ సరిగ్గా చేయం కదా మనం, ఉన్నవి లోపల లోపల చంపేస్తున్నావు. కూరగాయలకు వచ్చినప్పుడు కొన్ని తెగిపోయినాయి, సట్ 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 చాకు తగిలి. నడుస్తుంటే కొన్ని పోయినాయి, నిద్రలో అంటే కొన్ని పోయినాయి నోట్లో. ఎన్నో చంపేస్తున్నావు. ఇవన్నీ ఎట్లా తీస్తారు మరి? పాపమే కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ధర్మము అంత సూక్ష్మంగా మనం ఆలోచించాలి. చిన్న దాని నుంచి కూడా నీళ్ళు బుడబుడ తిప్పేస్తారు, చాలా తప్పు. నీళ్ళు వదలకూడదు. అలా తిప్పేసి కొంతమంది ఇళ్ళ చూశాను, అలా నల్ల తిప్పేసి ఉంటుంది, పోతూ ఉంటాయి. ఎవడు తిప్పాడో వాడి అకౌంట్లో పడుతుంది. అంత జాగ్రత్త ఉండాలి. నిర్మోహమాటంగా చెప్తున్నా, 10 మగ్గులు నీళ్ళు అంటే 10 మగ్గులు లెక్కే రాస్తారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు 11 వాడావంటే రేపొద్దున మీ పిల్లలకో మీకో అవసరానికి నీళ్లు దొరక్క చచ్చిపోతారు, కట్ చేస్తాడు. ఇది ఎంత క్లియర్గా గుర్తుపెట్టుకోవాలంటే మీ జీవితము ఆయుష్ ఊపిర్లతో కౌంట్ లెక్కబెట్టే పంపించాడు. మనకేదో ఇన్ఫినిటీ ఊపిర్లేమి ఇవ్వలే. కోటి ఊపిరిలో 25 లక్షల ఊపిరిలో పై ఊపిరో కింద ఊపిరో డిసైడ్ చేసి పంపించాడు. అది అవ్వగానే అందరూ ఏడుస్తారు, తీసుకెళ్ళి పడేసి కాలుస్తారు. అదే అవుతుంది ఎవరికైనా, అవునా? దానిలో అయితే మా సాయో, మా నిహాంతో, మా శ్రీకాంతనో బాగా రోజు పూజలు చేస్తారనో, వీడికి ఇంకొక 10,000 ఊపిర్లు యాడ్ చేయండిరా అనేది చేయరు కదా ఎవరు. ఎక్స్ట్రా ఎవరిగా రిసోర్స్ ఎట్టి పరిస్థితిలో వేస్ట్ చేయొద్దు. అండ్ ఇంకోటి మనం చేసే ఇంకో దరిద్రమైన పని, ఏ చెట్టు నుంచి గాలి పీల్చుకుంటాం ఆ చెట్టును కొట్టేస్తున్నాం. ఇదొక డేంజరస్ సైన్. నీరు వేస్ట్ చేయొద్దు. చెట్ల వల్ల గాలి వస్తుంది, చెట్లను కొట్టేయొద్దు. సౌండ్ పొల్యూషన్ చేయొద్దు. అగ్ని జోలికి పోం, ఎందుకంటే మనల్ని కాల్చేస్తాం కాబట్టి దాని జోలికి పోం మనం. అవునా కదా? నిప్పులు పెట్టుకొని కూర్చుంటారు, మధ్యలో కూర్చోరు కదా. పాకెట్లో నిప్పు అయితే వేసుకొని కూర్చోరు, అగ్గిపులు వెలిగించి ఇట్లా వేసుకొని కూర్చోరు కదా. అగ్ని జోలికి పోం. కానీ మనం పంచభూతాల్లో నాశనం చేసేది భూమి, నీరు. ఈ రెండు చాలా నాశనం చేస్తున్నాం. అలానే ఈ పొల్యూషన్స్ ఇవి చేయకుండా గణేష్ నిమజ్జనం చెయ్యండి. అందరూ పెట్టండి చెయ్యండి. పద్ధతి వ్రతకల్పంలో ఏముందో ఆ విధంగా చేయండి. వ్రతకల్పం. కొంతమంది ఈ పూజలు చూస్తుంటే అసలు నవ్వొస్తుంది. రాత్రి 1:30కి చేశారంట పూజ. రాత్రి 1:30కి చేశారంట పూజ, పంతులు రాలేదని. నిన్ను ఎవడు పెట్టమన్నాడు అసలు? ఎవడు పెట్టమన్నాడు? ఉన్న చోట పోయి 100 రూపాయలు వేసి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. నువ్వు ఏదో వినాయకుడు పెట్టా అని చెప్పి మొత్తం పాపమే అయింది కదా. వినాయకుడు పూజ ఎట్లా చేయాలా? పొద్దున కంపల్సరీ చేయాలా, 12:30 లోపల పూజ అయిపోవాలి, మళ్ళీ రాత్రి చేయాలి. అలా 9 days ఇంటూ 2 18. 10th day మార్నింగ్ కలిస్తే 19 పూజలు. 10th day శుక్రవారం అయితే 21 పూజలు అవుతాయి. అంటే మళ్ళీ 10th day చేస్తారు, మళ్ళీ 11th day మార్నింగ్ చేస్తారు. మొన్న మనం చేసినట్టు 21 పూజలు. ఇది కాకుండా ఎవరు చేసినా రాంగే. పోనీ 5 రోజులు పెడితే 6 రోజులు తీయాలి, 3 రోజులు పెడితే 4వ రోజు తీయాలి, 1 రోజు పెడితే 2వ రోజు తీయాలి. అలా చెక్ చేసుకోవాలి. మోస్ట్లీ మంగళవారం శుక్రవారం తీయరు. మంగళవారం ఏం చేసినా మళ్ళీ అవుతుంది. వినాయకుడు మంగళవారం పంపించేస్తే నువ్వు పంపించడం ఉంటుంది. నీ ఇంటికి ఎప్పుడు వస్తాడు? ఇంటికి రావాలనుకుంటారు కదా, అందుకే మంగళవారం తీయరు. తెచ్చుకుంటారు కావాలంటే మళ్ళీ ఇంటికి రావాలని. అలానే శుక్రవారం ఎందుకు తీయడంటే అమ్మవారు అయ్యవారి రూపం వినాయకుడు. వినాయకుడు అంటే ఒక పురుష రూపం కాదు, దానిలోనే అమ్మవారు ఉంది, దానిలోనే అయ్యవారు ఉన్నారు. అందుకని శుక్రవారం వినాయకుడిని పంపించరు. తెలియక చాలామంది మన శుక్రవారాలు కూడా నిమజ్జనం చేశారు కదిలిచ్చి. వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ వాళ్ళ ఇళ్ళలో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. శుక్రవారం కదిలియకూడదు. ఈ మూర్తే కాదు, ఏ మూర్తిని కదిలియద్దు శుక్రవారం రోజు. మంగళవారం శుక్రవారం తప్పితే నీకు ఇంకా రోజులు లేవా? అర్జెంటుగా ట్యూస్డే ఫ్రైడేనే కదిలిచ్చేసి పంపించాలా? ఒకరోజు ఆగితే ఏమైంది? నెక్స్ట్ డేకి ఆగితే ఏమైంది? అర్జెంటుగా ఏదో 5 రోజులు పెట్టాడు, 6వ రోజు శుక్రవారం అయితే తీసేస్తాడు. నువ్వు అదేదో 7వ రోజు తీసుకో. ఒకరోజు భరించలేవా స్వామిని? అంత భరించలేని కాడికి నువ్వు ఎందుకు పెట్టుకోవద్దు. మనకి ఇప్పుడు చూస్తున్న దరిద్రం ఏంటి తెలుసా? అప్పట్లో ఉన్న వినాయకుడి పూజలకి ఇప్పుడున్న వినాయకుడి పూజలు తేడా ఏంటంటే, అప్పట్లో అందరు కలిసి ఒకటే పెట్టేవాళ్ళు, ఘనంగా 9 రోజులు చేసేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు. ఒకటి కాకపోతే ఒకటి కాపలా ఉండేవాడు, భక్తిగా ఉండేవాళ్ళు, చాలా బాగా చేసేవాళ్ళు. ఇలా ఉండేది అప్పట్లో. ఇప్పుడేమైంది చూసిరానన్నా? ఇప్పుడేమైంది? సెల్ఫిష్నెస్ వచ్చింది. నీది గొప్పనా? నాదే గొప్ప, నాది గొప్ప అనుకొని అది పేరు గొప్ప, ఊరు దిబ్బలా తయారైంది. అంటే ఏమైంది? గల్లీ కూడా అయిపోయాడు. పట్టించుకుంటున్నారా?
అందరూ ఒకటి రోజు పెడతాడు. అసలు వేరే రిలీజియన్ వాళ్ళకి నవ్వొస్తుంది. వినాయక చవితి అంటే ఎన్ని రోజులు రా అంటే మనకే క్లారిటీ లేదు. గణేష్ నవరాత్రి ఉత్సవం అని పెడతాడు, 5వ రోజుకి తీసేస్తాడు. నువ్వు నవరాత్రి ఎందుకు పెట్టావు? వేరే రిలీజియన్కి ఛాన్స్ ఇస్తున్నావు లేదా? నవరాత్రి అంటే చెయ్యి రాదు, 9 days ఎందుకు? కొంపలంటూ పోయి నిన్నోడు 10 విగ్రహాలు పెట్టాడు. ప్రతి గలిలో వినాయకుడు ఉన్నాడు చూడండి. 2,50,000 నిమజ్జనాలు అయినాయి. ఏది మొన్న నిమజ్జనం చేసిన రోజు పొద్దున 2,50,000 ఐడల్స్ చేతనట్లా. కాలనీకి 1, 2 హిందూ ధర్మ ప్రచారం చెయ్యండి, మంచిదే. గల్లీ కోటి పెడితే పద్ధతి చేయండి అనేది. అది పెడితే 9 రోజులు పెట్టండి. 10వ రోజు శుక్రవారం మంగళవారం అయితే 11వ రోజు తీయండి. మంగళవారం కాకపోతే 10వ రోజే తీసేయండి. అందరు చేతులు వేసుకోండి. అందరూ 100 తలా 100 వేసుకుంటే బడ్జెట్ పడదు. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇదేదో పర్మనెంట్ జాబ్ ఉన్నట్టు. ఆయన తిక్కరిందంటే మధ్యలో ఎత్తేస్తాడు, తొండంతో కొడతాడు, పోతాడు వాడు. అకౌంట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఎవడు పెట్టమన్నాడు? వినాయకుడు నవరాత్రులు అలా చేయకూడదు. ఈ సంవత్సరం వచ్చిన డబ్బులు ఈ సంవత్సరం అన్నదానంతో అన్నప్రసాదంతో క్లోజ్ చేసేయాలి. అకౌంట్ 0 ఉండాలి, లేదంటే మైనస్లో ఉండాలి. డబ్బులు అకౌంట్ 0 ఉండాలా, లేదంటే మైనస్లో ఉండాలి. మైనస్లో ఉంటే ఏంటి? ప్లస్ మన డబ్బులు స్వామివారి పేరు మీద ఇచ్చాం, మంచిదే. అది కూడా 0 పుణ్యం ఇచ్చాడుగా. నీ దగ్గర రూపాయి ఉన్నా అది డేంజరు. వినాయకుడి సొమ్ము, వినాయకుడి నవరాత్రుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన రూపాయి మీ దగ్గర ఉంటే మాత్రం నిప్పు పాకెట్లో వేసుకున్నట్టే. అగ్గిపుల్ల గీచి పాకెట్లో వేసుకున్నాడు. అది ఆరిపోయేది కాదు, ఎప్పుడు మండే అగ్గిపుల్లే. ఆ రూపాయి ఉన్నంతసేపు మండుతూనే ఉంటుంది. నిర్మోహమాటంగా ఒకవేళ 1000 రూపాయలు మిగిలితే 1000 రూపాయలు హుండీలో వేయండి, అన్నదానం చేయండి, పనిచేసేయండి. అక్కడ అడుక్కున్న వాళ్ళు వస్తే ఇచ్చేసి, అమ్మ ఈసారికి స్వామి అకౌంట్ క్లోజ్ చేసేస్తున్నా, నిమజ్జన వాడికి ట్రక్ వాడికి ఇచ్చేసా, మేడం వాడికి ఇచ్చేసా, వాడికి ఇచ్చేసా, అన్ని అకౌంట్స్ క్లోజా, అవ్వంగా 10,000 మిగిలినాయా. ఇది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్. వినాయకుడు ఇంకొంచెం పెద్ద తెద్దాం, ఇంకొన్ని టార్చర్ పెట్టి ఇంకో డబ్బులు కలెక్ట్ చేసి. వినాయక చవితి అవ్వట్లేదు, టార్చర్ అవుతుంది. టార్చరే చవితి, అలా అవుతుంది. ఎంతమంది నిజంగా డబ్బు లేని వాళ్ళు లోపల తిట్టుకుంటున్నారు చూసారా? అసలు నిజంగా డొనేషన్ సంతోషంగా వచ్చి ఎక్కడైతే డొనేషన్ ఒకప్పుడు ఎలా కలెక్ట్ చేసేవాళ్ళు తెలుసా? వినాయక చవితి పండలు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ బుక్ పెట్టుకొని కూర్చుంటారంట. కూర్చుంటే ఇష్టమైన వాళ్ళు వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తారు, వినాయక చవితి ఉత్సవాలకి ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి అక్కడ ఇవ్వచ్చు, మీకు ఇష్టమైనవి ఇవ్వచ్చు అంటారు. డబ్బులే కాదు, హుండీ పెట్టుకొని కూర్చోవడం కాదు, మీకు ఇష్టమైన వస్తువులు స్వామి వారికి ఇవ్వచ్చు, సేవకి అంటారు. ఒకడు వస్తాడు, నా పేరు మీద బియ్యం అంటాడు, ఒకడు పూలు అంటాడు, ఒకడు లడ్డు అంటాడు, ఒకడేమో కూరగాయలు అంటాడు, ఒకడేమో లైటింగ్ అంటాడు, ఒకడేమో స్టేజ్ అంటాడు, ఒకడు బ్యానర్ అంటాడు, ఒకడు విగ్రహం అంటాడు, ఒకడు స్వామి చేతులు లడ్డు అంటాడు. ఇలా రకరకాలుగా ఇచ్చి 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 వచ్చి ఇవన్నీ అయిపోయినాయి, ఇంకేం చేయడం లేదు, స్వామికి డబ్బులు ఇస్తామని డబ్బులు ఇస్తాడు. అప్పుడు అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేం లేదు ఇవ్వడానికి. ఇప్పుడు ఏమైంది? 5,000 రాస్తున్నా నీ పేరు మీద. నువ్వు పెళ్ళాం మంగళసూత్రం తాకట్టు పెడతావో, నీ బట్టలు తాకట్టు పెడతావో, నీ జీవితం తాకట్టు పెడతావో, అది ఇవ్వాల్సిందే. ఇదేంది వడ్డీ వ్యాపారమా వినాయకుడి పేరు మీద? అదే చేస్తున్నారు. చెప్పలేము. ఈ డబ్బులు దాచిపెట్టి వడ్డీ వ్యాపారం చేసే మహానుభావులు కూడా ఉన్నారేమో దాక్కొని. కలియుగం కదా, స్వామి పేరు చెప్పుకొని డబ్బులు దాచిపెట్టుకొని అది బ్యాంకులో పెట్టి వడ్డీలు వస్తే చూడ్డు కదా వినాయకుడు, వచ్చి అడగడు లెక్క. మనకున్న ధైర్యం ఏంటంటే మనుషులంటే ఎదురొచ్చి అడుగుతారు లెక్కలు, వినాయకుడు ఎదురొచ్చి అడగడు. ఆయనకు గొప్ప లక్షణం ఉంది, మనిషి ఓన్లీ మాట్లాడతాడు. ఆయన చేతల్లో స్పెషాలిటీ, ఆయన మాట్లాడు. హనుమంతుడైతే గద, ఈయనైతే తొండం. ఏనుగు ఎప్పుడైనా కింద నెలకేసి కొట్టినప్పుడు చూడండి, మనిషిని ఇలా పట్టుకొని ఇట్లా వేసి కొడుతుంది, ఫుట్బాల్లాగా ఇలా ఆడేస్తుంది కాళ్ళతో. అప్పటికి వాడు గోవింద కొట్టేశాడు. ఒకసారి అటాక్ చేస్తాయి. ఏనుగు చేస్తే ఇట్లుందంటే ఈయన ఎలా ఉంటాడో ఆలోచించండి. సరే, అక్కడికి అది పాస్ పెడదాం. పద్ధతిగా వినాయక వ్రతకల్పంలో చెప్పినట్టుగా వినాయక చవితి 9 రోజులు చేయండి. నెక్స్ట్ ఇయర్ అలా 3 రోజుల స్కీము, 1 రోజు స్కీము, అయ్యప్ప స్వామి మహత్యంలో చెప్పినట్టుగా 10 రోజుల మాల, ఫాస్ట్ ట్రాక్ మాల, షార్ట్ కట్ మాల. అయ్యప్ప స్వామి మహత్యం సినిమా చూస్తే అట్లే ఉంది. మండలం 3 days మాల. ఎందుకు ఆ కర్మ? 41 days వేస్తే వేయండి, లేదంటే ఏకండి మానేయండి కదా. ఆల్రెడీ వేసినోడికి దండం పెట్టండి, అదే పుణ్యం. మీరు 3 రోజులు 5 రోజులు ప్రతి ఒక్కడు చూపిస్తున్నాడు వినాయక చవితి ఇంత దరిద్రంగా చేస్తారని చూపిస్తారు. అలా చేయకండి. అందరూ అలా లేరు, కొంతమంది గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ముస్లిమ్స్ కూడా పెట్టారు, పద్ధతిగా చేస్తున్నారు. నేను యూట్యూబ్లో చూసి షాక్ అయిపోయా. ముస్లిమ్స్ వినాయక చవితి చేస్తున్నారు, పద్ధతిగా చేస్తున్నారు. మన దరిద్రంలో డీజేలు పెట్టి దిక్కుమాల డ్యాన్సులు చేస్తున్నారు. అలానా? అంత పెద్ద పెద్ద సౌండ్లా? బుద్ధుండక్కర్లా వినాయకుడి పేరు చెప్పుకొని ఆ దిక్కుమాల పాటలుగా డ్యాన్స్ చేసేది, అలానే ఉండేది.
ఇంకోళ్ళు చెప్తారు పిల్లలు పాపం తొడ మీద భుజం మీద చెయ్యి మీద కాలు పెట్టి నెత్తి మీద కాలు పెట్టి ఎక్కి కూర్చుంటారంట పైన వినాయకుడికి. అంటే ఆయన పెద్ద మనసు గలవాడు కాబట్టి ఎలా చేస్తున్నాడు. నిజంగానే ఆయన తిక్కరైతే ఏముంటుంది, అదే బండి చక్రాల కింద పడి చేస్తాడు వాడు. తలకి కొబ్బరికాయ ఎలా పగిలిపోతుంది 2 నిమిషాలు. చేస్తున్నాడా? నేర్చుకుంటాడులే, పోన్లే నేర్చుకుంటాడు. ఎవరో గురువు పెట్టి ఇగో ఇలా చెప్పిస్తాడు, అట్లా విని నేర్చుకుంటాడు. లేదంటే ఇంకో గురువులు ఉన్నారు వాళ్ళతో చెప్పి నేర్పిస్తాడు. నేర్చుకోవాలి కదా. ఇట్లనే దాని మీద వర్షం పడితే పోతూ ఉంటుంది ఒక జంతువు, అలా పోవద్దు. అలా ఉంటే కష్టం, మారరు కదా. ఏదో రోజు తల గోడకు తగులుకొని బొప్పి కడుతుంది, అప్పుడు నేర్చుకుంటాడు. ఎక్కడిది ఈ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు. ఇవన్నీ పేర్కొని వచ్చి ఒక్కసారి నెత్తి మీద పడతాయి. మీరు ముందుగా ప్లాన్ చేసుకొని గణేష్ నవరాత్రి కావచ్చు, అమ్మవారి నవరాత్రి కావచ్చు, నిర్మోహమాటంగా చెప్తున్నా, చాలా సిస్టంగా చేయాలి. నేను ప్రత్యక్షంగా నా జీవితంలో అమ్మవారి నవరాత్రుల్లో కూడా నాకు మిస్టేక్ అయ్యి నాకు పెద్ద కష్టాలు కూడా వచ్చినాయి. ఎవడో ఎగ్జాంపుల్ అవసరం లేదు, నేనే అమ్మవారి నవరాత్రుల్లో అయినాక కూడా నాకు కష్టాలు వచ్చాయి. ఆ సంవత్సరం జరిగిన మిస్టేక్స్ కూడా నాకు తెలుసు. నేను నోట్ చేసుకొని మళ్ళీ అది అవ్వకుండా చూసుకుంటున్నా. అంత జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అంటే ఎక్స్పీరియన్స్ అయినోడు బాగా చెప్తాడు. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయింది కదా. ఇప్పుడు చెప్పడానికి నేనే బాగా మంచి మీకు అడ్వాంటేజ్, వినడానికి కానీ కష్టం గురించి చెప్పడానికి కానీ. అర్థం కానోడు చెప్పినట్టే చేయకుండా ఇంకో విధంగా చేశాడు అనుకోండి, వాడు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా ఎప్పుడో ఇలా, వాడికి ఇలా చెప్పాను వినలేదు అందుకే అలా అయింది అని చెప్పడానికి మనకు వస్తుంది అని చెప్పుకుంటూ ఈ నవరాత్రులు వ్రతకల్పము గ్రహణం గురించి మాట్లాడిన దానికి శుభం పలుకుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.